ఒక బాయే మరునాడు మర్యాదా ఇక మరి ఎట్లు కలదమ్మా తెప్పలు ఎప్పుడు కొట్టాయో ఆ గురుడు మల్లికార్జున స్వామి పిల్లజాడల్లా బయలుదేరినాడా పిల్లజాడల్లా వెళ్ళిపోత ఉన్నప్పుడు కళ్యమూడు తవ్వల్ల రారాజు మల్లికార్జున స్వామి కాడువాడి పోరాడమ్మా భగవంతుడు మల్లయ్య కళ్యమూడు తవ్వల కాడువాడిపోయి కలకల కన్నీరు తీసుడు మల్లయ్యో ఓల ఓల దేవుడమ్మ మల్లయ్య ఒలబయ్య లాగినాడు దేవదేవుడమ్మ భగవంతుడు మల్లయ్య ఏచిన కన్నీరు ఏడైపోతున్నది కారిన కన్నీరు కాలువలైపోతున్నదా ఎందుకు కన్నీరు ఎప్పుడు తీస్తున్నాడు ఆదికి మొదలు పుట్టింది ఆదిశక్తి పృథివీ లోపల పుట్టింది భూలోకమాత దాన్ని పుట్టనెల్లమ్మ నాయాడ పెళ్ళు స్థితులకు చేలలు చూడాడి పిల్లవు యారి సేడలకు అయ్యాడి రేణు కాయల్లమ్మ 7,000 ఎరుపుల వాళ్ళని 12,000 బొంబాయి వాళ్ళని 5,000 ఆరబైల వాళ్ళని పెట్టినాది ఆ ఎల్లమ్మ దేవి ఎట్లా వస్తున్నది ఒక్కొక్క డబ్బండ ఒక జీవనడ్డ కాలగలియమ్మో బావురని ఎల్లమ్మ గద్దెగలియమ్మో శివదేవి ఎల్లమ్మ రెండు డబ్బులు జోడు జీవనడ్డు కాలగలియమ్మో బావురని ఎల్లమ్మ గద్దెగలియమ్మో శివదేవి ఎల్లమ్మ కాలుతుమ్మున ముఖం మీద వారుడానుడు మల్లయ్య 5 ఏళ్ళ కనుకనేమి భగవంతుడు విభూతి చేత పట్టినాడు ఎల్లమ్మ దండ మీద కొట్టినాడు మల్లయ్య స్వామికైనా
అన్నప్పుడు కనుకనేమి అన్నంటనేమో అక్కంటనేమో మల్లయ్య తెలిసింది తమ్ముడు అంటేనేమో ఎల్లమ్మ తెలిసింది తమ్ముడా మల్లయ్య అడవిల్ల దీవెన అర్దివాల దీవెన ఎన్న వేరుని తల మీద ఉండనన్నది తమ్ముడా మల్లయ్య నీ లక్కానికి నాకేమెడదు మల్లయ్యో తమ్ముడా మల్లయ్యో కంటే మొదలు త్రేతాయుగము ద్వాపరయుగము లోపల అన్న కలియుగము లోపల నా లగ్గాని కంటే ముందు పుట్టకాడికి చేరవచ్చి 5 బిందుల నీళ్లు ధనిపోసి కంపనేసి ఆ పుట్ట మీద కప్పినట్టయితే ఆ పుట్ట ఎట్లా పెరుగుతున్నదో వాళ్ళ కాసిన గండాలు గడదొలిగిపోవాలి ఆ పుట్ట పెరిగినట్టు వాళ్ళ ఇల్లు సంసారం పెరగాలని అల్లనాడు కనుకనేమి మల్లయ్య దీవనార్థి పెట్టినాడు పుట్ట బంగారం తీసుకుపోయి నేను గద్దెలు వేసుకొని గద్దెల మీద లగ్గమాడుతున్నాను మల్లయ్య అలనాడు మల్లయ్య దీవనార్థి పెట్టినందుకు ఇలనాడు కనుక నేను పుట్టకాడికి చేరవచ్చి ఎల్లమ్మ దేవికి ఉడకంగా వడి వాళ్ళ బియ్యాలు సారలు సీరలు సన్నపరవికలు తెచ్చినారే అటువంటి మల్లయ్య పుట్టకాడికి వెళ్ళి అమ్మవారి ఎల్లమ్మకు దీవనార్థి పెట్టి గదివేరి పడ్డనేమో భార్యలు వరహాలు ముఖ్యాలు రవరత్నాలు పట్టుకొని అయ్యయ్యో సంగమయ్య తీసుకో మా ఇంటి విషమన్నారు అయ్యో అక్కడ నేను పెళ్లి కాని కన్నా విషయం కావాలి లేకుండా నేను సటించి సాపని పెడతాను భగవంతుడు మల్లయ్యా ఆ 700 రంగు వాళ్ళ మీద ఉన్నది గలది మేడలమ్మ దేవుని పిలిపించినారు పురమరామదేవి దానం పెడతాము కొన్ని బుడ శుక్రాలు లేకుండా చూసి రారాజు మల్లికార్జున స్వామి చాలా మల్లయ్య వేషం కట్టుకున్నాడు చీరలోప చెప్పిండు ఊసరొండు లేకుండా చూసిండు మల్లయ్య గాజుల మనిషి వేషం కట్టుకున్నాడు అదగిలను లేకుండా చూసిండు మల్లయ్య పల్లె రాజుల పట్టం పోయి రామదేవుని గెలుచుకున్నాడు 5 సార్లు ఇస్తున్నా చూసుకుంటున్నా అనిపించాలని ఏమి చేస్తున్నాడు మల్లయ్యో అన్నగారి అంగడి వేసమున్నడే అన్నగా అంగడి తెచ్చిన భగవంతుడు మల్లయ్య దయ్యాలను భూతాలను వేసి అంగడల్లా రాగిస్తుండు రామరామ అటువంటి బజరాజులు కనుకనేమి నల్ల బంగారం అనగా పూర్తి తీసుకున్నారు 7 పళ్ళలో వేసుకొని వెళ్ళిపోతూ ఉన్నారంట 12 కనుకనేమి ఎకరాల షేరు చేసుకుంటూ మల్లయ్య కాపు మల్లయ్య వేషం కట్టినారే అయ్యా బజరాజులారా మా షేలకెళ్ళి వెళ్ళిపోవడానికి మీకు సెలవు లేదు అయ్యా కాపు మల్లయ్య షేలకెళ్ళి పోనీకే నీకెంత డబ్బన్న ఇస్తున్నాము ఏదైనా ధనమన్న ఇస్తున్నాము అయ్యా బలరాజులారా మీకు పనికిరాంది నాకు పనికొచ్చేది కావాలన్నాడు భగవంతుడు మల్లయ్య తెల్లడి కాయల మీద నల్ల గీత తీసుకున్నాడు